లాస్ట్ వీడియోలో తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అసలు ఏకాదశి అంటే ఎవరు, ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం మురాసుడనే రాక్షసుడు దేవతలని ఋషులను ఎంతో ఇబ్బంది పెట్టేవాడు. మురాసుడి బాధ తట్టుకోలేక దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవడంతో శ్రీ మహావిష్ణువు రాక్షసుడితో యుద్ధం ప్రారంభించాడు. ఈ యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగింది. అలా మధ్యలో ఒకసారి శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్న సమయంలో మురాసుడు వచ్చి శ్రీ మహావిష్ణువుని సంహరించాలని ప్రయత్నిస్తాడు. కానీ అదే సమయంలో శ్రీ మహావిష్ణువు నుండి ఒక దివ్యమైన స్త్రీ శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తియే ఏకాదశి. ఏకాదశికున్న తేజస్సుతో క్షణాలలో మురాసుడు భస్మమైపోతాడు. మురాసుని సంహరించిన ఏకాదశిని చూసి విష్ణుమూర్తి ఎంతో సంతోషించి నీకు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడే ఏకాదశి, ఈ తిథిన ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి నిన్ను పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటుంది. అందుకే ఏకాదశి తిథి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు.